ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసండి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే 1 అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా జస్ట్ లూజ్ హెయిర్ వేసేసుకున్నాను. అండ్ ఇంకా అమ్మ పూజ చేయడానికి అని చెప్పేసి పూలు కొద్దామంటే బయటకు అయితే వచ్చాము. సో ఇక్కడ చూసారా అండి, ఇంటి ముందు కలర్ఫుల్ గా పెంచింది మా అమ్మ పూల మొక్కలు. చాలా బాగున్నాయి కదా, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా నేను ఒక వీడియో సపరేట్ చేస్తాను. అండ్ ఇంకా అమ్మ అయితే పూజ కోసం పూలు కోస్తూ ఉంది. అండ్ పూజ కూడా కంప్లీట్ చేసేసింది. ఇక నేను కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవునికి నమస్కారం చేసేసుకున్నాను. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నేను అమ్మ అయితే చపాతీ ఉల్లిగడ్డ కారం చేద్దామనేసి అమ్మ అయితే చపాతీ సాగుతుంది. అండ్ నేనైతే చపాతీ కాలుస్తున్నాను. ఇంకా చపాతీలోకి ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. సో ఉల్లిగడ్డ కారం అయితే చేసింది. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అంటే, మనలో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లి జాబ్ చేయలేక సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంట్లోనే ఉంటూ నెలకు 30,000 నుంచి 40,000 వరకు ఎర్న్ చేయొచ్చు. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ. ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయింటే చాలు, చేతిలో మొబైల్ ఉంటే చాలు. మరిన్ని వివరాల కోసం పైన నెంబర్ కి కాల్ చేయండి. ఇక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నా హెయిర్ కొంచెం డ్రై అయ్యాక అమ్మ నీట్ గా జడ వేసింది. జడ వేయించుకున్నాను. అండ్ పూలు కూడా అల్లింది. సో పూలు పెట్టించేసుకున్నాను. తర్వాత మా డాడీ నేను వచ్చానని చెప్పేసి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. కోవా విత్ కేక్ అండ్ కోవా పూరి అన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్. ఇక అమ్మ లంచ్ కోసం పప్పుచారు దొండకాయ ఫ్రై అయితే చేసింది. ఇక మా తమ్ముడు అయితే మా పిల్లలతో ఆడుకుంటూ అలా టైం పాస్ చేసేస్తున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసండి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే 1 అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా జస్ట్ లూజ్ హెయిర్ వేసేసుకున్నాను. అండ్ ఇంకా అమ్మ పూజ చేయడానికి అని చెప్పేసి పూలు కొద్దామంటే బయటకు అయితే వచ్చాము. సో ఇక్కడ చూసారా అండి, ఇంటి ముందు కలర్ఫుల్ గా పెంచింది మా అమ్మ పూల మొక్కలు. చాలా బాగున్నాయి కదా, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా నేను ఒక వీడియో సపరేట్ చేస్తాను. అండ్ ఇంకా అమ్మ అయితే పూజ కోసం పూలు కోస్తూ ఉంది. అండ్ పూజ కూడా కంప్లీట్ చేసేసింది. ఇక నేను కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవునికి నమస్కారం చేసేసుకున్నాను. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నేను అమ్మ అయితే చపాతీ ఉల్లిగడ్డ కారం చేద్దామనేసి అమ్మ అయితే చపాతీ సాగుతుంది. అండ్ నేనైతే చపాతీ కాలుస్తున్నాను. ఇంకా చపాతీలోకి ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. సో ఉల్లిగడ్డ కారం అయితే చేసింది. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అంటే, మనలో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లి జాబ్ చేయలేక సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంట్లోనే ఉంటూ నెలకు 30,000 నుంచి 40,000 వరకు ఎర్న్ చేయొచ్చు. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ. ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయింటే చాలు, చేతిలో మొబైల్ ఉంటే చాలు. మరిన్ని వివరాల కోసం పైన నెంబర్ కి కాల్ చేయండి. ఇక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నా హెయిర్ కొంచెం డ్రై అయ్యాక అమ్మ నీట్ గా జడ వేసింది. జడ వేయించుకున్నాను. అండ్ పూలు కూడా అల్లింది. సో పూలు పెట్టించేసుకున్నాను. తర్వాత మా డాడీ నేను వచ్చానని చెప్పేసి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. కోవా విత్ కేక్ అండ్ కోవా పూరి అన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్. ఇక అమ్మ లంచ్ కోసం పప్పుచారు దొండకాయ ఫ్రై అయితే చేసింది. ఇక మా తమ్ముడు అయితే మా పిల్లలతో ఆడుకుంటూ అలా టైం పాస్ చేసేస్తున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.